ఇప్పుడు ప్రాముఖ్య విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఈ ఆర్టెమిస్ 2ని ఎందుకు ప్రయోగిస్తున్నారు అమెరికన్స్ అని ఆలోచన చేస్తే, నేను ఆల్రెడీ ఒక రీజన్ మీకు చెప్పాను. జియో పాలిటిక్స్లో వారు అగ్రగామిగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా మా ఆధిపత్యాన్ని మేము చలాయించుకోవాలి, సో అంతరిక్షయానంలో కూడా మేమే ఫస్ట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో అమెరికా ఈ యొక్క కార్యాన్ని జరిపిస్తూ ఉంది. ఆల్రెడీ చైనా అంతరిక్ష యానంలో ముందుండాలనే ఉద్దేశంతో 1930 కల్లా ఒక స్పేస్ సెంటర్ని అక్కడ స్థాపించాలని వారు ప్లాన్ చేస్తున్నప్పుడు, అమెరికన్స్ ముందుగానే వారు ప్లాన్ చేసి ఈ 2026లోనే వారు చంద్రయాన్ చేసి అక్కడ కూడా ఒక స్పేస్ సెంటర్ని వారు ప్రారంభించాలని వారు తీర్మానాలు తీసుకుంటున్నారు. అందుని బట్టి జియో పాలిటిక్స్ ఇష్యూస్ దీనికి ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా రెండోదిగా మాట్లాడుకోవాలంటే హ్యూమన్ కాలనైజేషన్, అంటే మనిషి నివాస యోగ్యంగా చంద్రుని చేసుకోవడానికి పరిశోధనలు చేస్తున్నారు. అంటే వాస్తవానికి భూమి చాలా కలుషితం అయిపోయింది, భూమిలో చాలా పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది, భూమి మీద జీవితం చాలా అస్తవ్యస్తంగా మార్చబడుతుంది. కాబట్టి సో చంద్రుడి మీద ఏదన్నా సరే నివాస యోగ్యమైనది ఏదైనా ఉందా అని రీసెర్చ్కి వారు బయలుదేరారు. వాస్తవానికి భారతదేశం కూడా చంద్రయాన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైము చంద్రుని మీద నీళ్లు ఉన్నాయని ఒక కంక్లూజివ్ స్టేట్మెంట్ భారతీయులుగా మన ప్రభుత్వం ఇవ్వగలిగింది. అలాగే చంద్రుని మీద ఆక్సిజన్, చంద్రుని మీద నైట్రోజన్, చంద్రుని మీద వాటర్ ఉందా లేదా అనేటువంటి ఆ పరిశోధన చేస్తే గనక ఖచ్చితంగా రాను దినాల్లో చంద్రమండలం మీద కూడా మనం నివాస యోగ్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు శాస్త్రవేత్తలకు ఉన్నాయి. అందుని బట్టి రెండవ రీజన్ ఏంటంటే హ్యూమన్ కాలనైజేషన్. మూడవగా చెప్పాలంటే న్యాచురల్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా, చంద్రమండలం మీద ఏమైనా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయా. ఇప్పటికే భూమిలో చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదండి. భూమి నుంచి మనం పెట్రోల్ తీస్తున్నాం, భూమి నుంచి మనం కోల్ తీస్తున్నాం, అంటే బొగ్గు తీస్తున్నాం, భూమి నుంచి మనం క్రూడ్ ఆయిల్ తీస్తున్నాం, భూమి నుంచి పెట్రోలియం మాత్రమే కాకుండా యురేనియం తీస్తున్నాం, ఇంకా అనేకమైన ఖనిజాలు తీస్తున్నాం, అనేకమైన కోబాల్ట్ తీస్తున్నాం, ఇంకా చెప్పాలి కాపర్ తీస్తున్నాం, ఇవన్నీ తీస్తున్నాం కదా. ఇప్పుడు చంద్రమండలం మీద కూడా ఏదైనా న్యాచురల్ రిసోర్సెస్ ఒకవేళ ఉన్నట్లయితే, మీరు ఒక్క విషయాన్ని చెప్తే ఆశ్చర్యపోతారేమో, ఒకవేళ స్మాల్ క్వాంటిటీలో హీలియం ఉన్నట్లయితే, హీలియంని కనుక మనం భూమి మీదకి తీసుకొచ్చినట్లయితే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం ఫ్యూల్ని ప్రొవైడ్ చేయొచ్చు ఆ చిన్న హీలియం ద్వారా. సో ఆ హీలియంను కనుక వారు ఫైండ్ అవుట్ చేస్తే, ఒకవేళ చంద్రమండలం మీద కనుక హీలియం ఉంటే కనుక ఆ హీలియంని కనుక భూమికి తీసుకురాగలిగితే మనిషికున్న ప్రతి అవసరాలు తీర్చబడతాయి, ఇంకా కొరతే ఉండదు అనేటువంటి విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అందుబట్టి న్యాచురల్ రిసోర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి, కొన్ని ఖనిజాలను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మేము ఈ యొక్క ఆర్టెమిస్ 2 అనేటువంటి ఆ పరిశోధన చేస్తున్నామని చెప్పారు.